అహల్య ఏడుస్తున్న బాబుని నిద్రపుచ్చి సంతోషంగా నిద్రపోతున్న బాబు వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. అలా బాబు వైపు చూసే క్రమంలో బాబు పక్కన గౌతమ్ గారి ఫోటో దగ్గర తన కాలు పట్ట ఒకటి అహల్య గమనిస్తూ ఉంటుంది. వెంటనే ఆ కాలు పట్టిని తన చేతిలోకి తీసుకొని, ఇది నా కాలు పట్టియే కదా అని గౌతమ్ గారికి దూరంగా ఉండాల్సి వస్తుందని అహల్య ఆ పట్టిని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. అలా నర్సు వేషంలో ఉన్న అహల్య ఆ పట్టిని చూస్తూ బాధపడేదాన్ని గౌతమ్ తన రూమ్ బయట నుండి అంతా గమనిస్తూనే ఉంటాడు. అప్పుడు తన మనసులో, అహల్య గారు, నర్సు వేషంలో ఉన్న మీరానే నా భార్య అహల్య అని నాకు తెలిసిపోయింది. మీరు నా దగ్గర బయటపడటం లేదు కాబట్టి నేను కూడా మీరెవరో తెలిసినా కానీ మీ ముందు బయటపడనండి అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు. తర్వాత అలా ప్రేమగా తన పట్టిని చూసుకుంటున్న నర్సు వేషంలో ఉన్న అహల్య దగ్గరికి గౌతమ్ రూమ్లోకి వస్తూ ఉంటాడు. ఒక్కసారిగా గొంతు సవరించుకున్నట్లుగా రూమ్ లోపలికి వస్తూ ఉంటే, అలా వస్తున్న గౌతమ్ చూసి బెడ్పై కూర్చున్న నర్సు వేషంలో ఉన్న మీరా లేచి నిలబడుతుంది. వెంటనే గౌతమ్ తన దగ్గరికి వచ్చి, మీరు నా బాబుని బాగా ప్రేమగా చూసుకుంటున్నారండి, అందుకు నేను మీకు ఒక గిఫ్ట్ని ఇవ్వాలని అనుకుంటున్నానని గౌతమ్ అహల్యతోటి అంటూ ఉంటాడు. తర్వాత తన పాకెట్లోంచి ఒక వాచ్ తీసి, ఇది నేను నా భార్యకి గిఫ్ట్గా ఇచ్చిన వాచ్ ఇది అని గౌతమ్ నర్సు వేషంలో ఉన్న అహల్యకి చెప్తూ ఉంటాడు. అప్పుడు అహల్య, మీ భార్యకి ఇచ్చిన గిఫ్ట్ మళ్ళీ నాకెందుకండి, నాకేమీ వద్దు అని అహల్య అంటూ ఉన్నా కానీ గౌతమ్ అహల్య మాట వినకుండా అహల్య చేతిని తన చేతిలోకి తీసుకొని ఆ వాచ్ని తన చేతికి ఫిక్స్ చేస్తారు. అలా గౌతమ్ అహల్య చేతికి వాచ్ ఫిక్స్ చేస్తూ ఉంటే అహల్య గౌతమ్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. తర్వాత, ఇప్పుడు వాడి కన్న తల్లి మీరే కదా అని అహల్య వేషంలో ఉన్న మీరాతోటి గౌతమ్ అంటూ ఉంటాడు. గౌతమ్ అలా అనేసరికి అహల్య ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి, గౌతమ్ గారికి నేనెవరో తెలిసిపోయిందా, అందుకనే కావాలని నా చేతికి వాచ్ పెడుతున్నాడా అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి గౌతమ్ అహల్యని గుర్తుపట్టాడన్న సంగతి అహల్యకి ఎప్పుడు తెలుస్తుందనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.